హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా వస్తే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన కన్నడ యాక్టర్ అయితే ఉన్నాడు గైస్. మనకైతే ఈయన 'శ్రీమురళి' గారు 'బగీరా' మూవీ తీసినాయన. అయితే ఈయనైతే మన 'ఎన్టీఆర్' మూవీలో 'డ్రాగన్' మూవీలో అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే తీసుకున్నారు కదా! ఆ మూవీలో వచ్చేసి విలన్ క్యారెక్టర్ అయితే చేస్తుందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి ఈ మధ్యన. అయితే ఇంకొక మ్యాటర్ ఏం వినిపిస్తుందంటే మన 'గోపీచంద్' గారు కూడా దీనిలో అయితే విలన్ రోల్ చేస్తున్నారని చెప్పేసి మన టాలీవుడ్‌లో అయితే దాని గురించి అయితే పెద్ద టాక్ అయితే నడుస్తుంది. అయితే 'డ్రాగన్' మూవీలో వచ్చేసి విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారంటే మన 'ఎన్టీఆర్' ఒకటి లేకంటే ఆయనకంటే డబుల్, త్రిబుల్ వైలెన్స్‌గా అయితే చూపించబోతున్నారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మన ట్విట్టర్‌లో కూడా అయితే మొన్నైతే ఈ టాక్ అయితే బయటపడ్డది. అయితే ప్రశాంత్ నీల్ గారైతే ఇంక దీని గురించి అయితే డిసైడ్ చేసుకోలే గైస్. ఆయనైతే డిసైడ్ చేసుకుంటే మాత్రం ఆయనైతే ఆయన హిట్ ఇచ్చిన సినిమా కాబట్టి ఆయన ఒక రేంజ్‌లో చూపియాలని అనుకుంటున్నారు గానీ, అది ఏందో మళ్ళీ తెలవదు. ఖచ్చితంగా అయితే దాని టాపిక్ గురించి అయితే ఇప్పటివరకైతే రాలేదు. అయితే నేనేమనుకుంటున్నా అంటే గైస్, వీటి గురించి అయితే ఖచ్చితంగా అయితే ఈ సినిమాలో 'డ్రాగన్' మూవీలో గోపీచంద్ గారైతే ఉండబోతుర్రని నేను కూడా అనుకుంటున్నా. ఒక రోల్ క్యారెక్టర్ కింద. గోపీచంద్ గారు అసలు 'సలార్' మూవీలో ఉంటే ఏం ఉంటుండే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అసలు అనవసరంగా ప్రశాంత్ నీల్ గారు ఆయనను తీసుకున్నారు. గోపీచంద్ గారు అంటే మాత్రం ఆ సినిమా రాచకం ఆడుతుండే అసలు. హిస్టరీలో నిలబడే సినిమా ఇప్పుడు కూడా నిలవడం లేదని ఇంక దానికన్నా మించిన ఉండేలాగా ఉంటుండే. 'ప్రభాస్' గారి, 'గోపీచంద్' గారి కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. వాళ్ళిద్దరి కాంబినేషన్ కొరకు ఎంతమంది వెయిట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంగా ఈ మూవీ 'డ్రాగన్' మూవీ అయితే మనకైతే షూటింగ్ పూజా కార్యక్రమాలు మొన్ననే స్టార్ట్ అయినాయి. అయితే ఆ మూవీ అయితే సెట్‌లో రావడానికైతే ఫస్ట్ 'డ్రాగన్' మూవీ సెట్‌లోకొస్తది. అయితే మన 'సలార్' పార్ట్ అయితే కొంచెం టైం పట్టేటట్టు ఉంది. 'సలార్' పార్ట్ అయితే అప్పుడు అయితే 50% అయితే షూటింగ్ కంప్లీట్ చేసిండ్రని చెప్పేసి చాలామంది అయితే అన్నారు. కానీ ఏం షూట్ అయితే చేయలే గాని మొన్న అయితే రీసెంట్‌గా అయితే మళ్ళీ షూట్ స్టార్ట్ చేసి మళ్ళా ఏమైందో ఏమో మళ్ళా షూటింగ్ అయితే బంద్ చేసిండ్రు. దాని నుంచి అయితే చాలా విమర్శలైతే వస్తున్నాయి. 'సలార్' పార్ట్ ఆగిపోయింది. ఫస్ట్ 'డ్రాగన్' మూవీ తీస్తాడు. ఇది కొంచెం టైం పడతదని చెప్పేసి అన్నారు. కానీ 'హుంబోలే' ఫిల్మ్ వాళ్ళైతే రీసెంట్‌గా అయితే 3 మూవీస్ 'ప్రభాస్' గారితోటి బెస్ట్ డీల్ అది చేసుకున్నామని చెప్పేసి వాళ్ళైతే థంబ్‌నెయిల్ అయితే పెట్టి పంపించినారు. చూసినారు యూట్యూబ్‌లో ఎంత పెద్దగా వైరల్ అయిందో. అలాంటి 'ప్రభాస్‌నైతే 'హుంబోలే' ఫిల్మ్ కొంచెం టైం పట్టి తీస్తారు ప్రశాంత్ నీల్ గారు. ఖచ్చితంగా అయితే ఆ సినిమా అయితే నేనైతే 'సలార్ పార్ట్ 2' అయితే 2027 వరకైతే మనకైతే రాబోతుంది. ఇంకా ఇవి వచ్చి మనకైతే 'డ్రాగన్' మూవీలో వచ్చేసి ఖచ్చితంగా అయితే నేనైతే 'శ్రీమురళి' గారు కూడా ఉంటారు. కానీ ఆయన బెస్ట్ పెద్ద ఇది క్యారెక్టర్ అయితే పెట్టబోతున్నారని ప్రశాంత్ నీల్ గారైతే చాలా దానిలో అయితే అనౌన్స్‌మెంట్ అయితే చెప్పబోతున్నారు త్వరలో. ఈ వీడియో మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఎవ్రీవన్.